వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో ఫెబినా మిస్ ఇండియా 2020 అండ్ మిస్ యూనివర్సల్ కంటెస్టెంట్ 21 మానస వారణాసి మనతో పాటు ఉన్నారు. సో తను February 14th కపుల్ ఫ్రెండ్లీ మూవీతో అందరి ముందుకు రాబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ గా మానస వారణాసిని మన సోషల్ పోస్ట్ లో మీకోసం తీసుకొచ్చాను. సో తనతో కాసేపు చిట్ చాట్ చేసి తన గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్ మానస గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి. సూపర్ ఉన్నాను. మీరు? చాలా బాగున్నాను. అంటే మీరు ఇలా ఆఫీస్‌కి ఎంట్రీ అవ్వగానే వెంటనే మా మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి, "మేడం, ఈ మేడంని ఎక్కడో చూసాను. మార్నింగ్ లేచి చూడగానే ఈ మేడం నా ఫోన్‌లో కనిపించారు. ఇప్పుడు ఓకే. ఆఫీస్‌లో ఉన్నారు" అని చెప్తూ ఉన్నారనమాట. ఓహ్! దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అండి. అంటే ప్రమోషన్స్ మంచిగానే చేస్తున్నాం. యాహ్! నేను అనిపించాను. అవునా, మార్నింగ్ లేవగానే నీ ఫోన్‌లో కనిపించిందంటే గట్టిగానే ప్రమోషన్స్ ఉన్నాయిలే అని. దెన్ ఐ థాట్ ఆఫ్ ఇట్. సో లవ్లీ. గట్టిగా ప్రమోషన్ స్టార్ట్ చేశారైతే. యెస్. ప్రాపర్‌గా. ఇన్‌ఫాక్ట్ మొన్ననే వైజాగ్, విజయవాడ కవర్ చేసాము. హ్మ్. లవ్లీ ఎనర్జీ. హ్మ్. అండ్ ఇంకా 3 డేస్‌లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. యెస్. సో చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారా? ఎలా కోప్ అప్ చేస్తున్నారు? స్ట్రెస్ అనేది ఎక్కువగా లేదు. బట్ హ్మ్. జస్ట్ లాట్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ అండ్ ఎక్సైట్‌మెంట్. లైక్ ఓకే. రెస్ట్‌లెస్ ఎనర్జీ ఉంటది కదా! లైక్ ఒక హ్మ్. ప్లేస్‌లో కూర్చోలేను అలా. యెస్. కదులుతూ ఉండాలి అవును. అంతే. యూ హావ్ టు ఫ్లై. యాహ్! సో ఈ స్టోరీ విన్నప్పుడు యాహ్! మీకు ఆల్రెడీ చేశారు, విన్నారు, చేశారు, అయిపోయింది. ఇక్కడ కూర్చున్నారు పాడ్‌కాస్ట్‌కి. హ్మ్. సో ఈ మూవీ నేను చెయ్యొచ్చు, నాకు యాప్ట్ అవుతుందని మీకు ఏ పాయింట్‌లో అనిపించింది? ఎప్పుడైతే యూబీ క్రియేషన్స్ ఫోన్ చేశారో ఐ వాస్ హ్మ్. ఆఫ్ కోర్స్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యానర్. యెస్. అండ్ ఆ తర్వాత మెయిన్ ఎక్సైటింగ్ పాయింట్ ఇస్ మిత్ర ఓకే. క్యారెక్టర్. హుహు. హ్మ్. ఐ థింక్ ఇట్స్ లవ్ స్టోరీస్ లో ఆఫ్ కోర్స్ ద హీరో అండ్ ద హీరోయిన్ ఆర్ ద ప్రైమరీ క్యారెక్టర్స్ యెస్. అనుకోండి. బట్ నాకు తన క్యారెక్టర్ ఆర్క్ చాలా నచ్చింది. హుహు. అండ్ స్టోరీ కూడా చాలా రియల్ అనిపించింది. ఓకే. రియలిస్టిక్‌గా అనిపించింది వెరీ మీకు. రియలిస్టిక్. హుహు. అండ్ డైరెక్టర్ విజన్ కూడా వెరీ న్యాచురల్, వెరీ రా, హ్మ్. ఆనెస్ట్. సో అంటే ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఉన్న మిత్రకి, రియల్ లైఫ్‌లో ఉన్న మానసకి ఏం డిఫరెన్స్ ఉంది? సిమిలారిటీస్ చెప్పగలుగుతాను. ఐ థింక్ డిఫరెన్స్ ఇస్ Mitra wants to be an engineer, Manasa wants to be an actor. ఓకే. Is an actor. షార్ట్‌కట్‌లో. బట్ Yeah. యాక్టర్ వచ్చేసి అన్ని రకాలుగా రోల్స్ ప్లే చేయొచ్చు. ఇస్n't ఇట్? అవును. అన్ని దేర్స్ నో లిమిటేషన్ ఇక్కడ మనకి. మానస గారు, ఈ మూవీలో ఫస్ట్ షాట్ కంప్లీట్ అయ్యాక హ్మ్. మీకేమనిపించింది? ఈ మిత్రకి నేను సాటిస్ఫై చేశాను. డైరెక్టర్ గారు గూడా ఫుల్‌ఫిల్ అయిపోయారు అని అనిపించిందా? లేకుంటే ఐ హావ్ టు వర్క్ మోర్ అనిపించిందా? ఫస్ట్ షాట్. హ్మ్. ఫస్ట్ షాట్ అనేది ఇట్స్ ఆల్‌వేస్ ఎ మిస్టరీ కదండీ. హ్మ్. వి స్టిల్ లెర్నింగ్ అబౌట్ ద యాహ్! క్యారెక్టర్. తను ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా హ్మ్. ఉంటది. హ్మ్. ఐ థింక్ దట్స్ వాట్ వి వాంట్స్ టు నో. right. You mean హ్మ్. how she behaves. యాహ్! That you'll see. You've got a glimpse in the trailer. హ్మ్. మూవీలో ఇంకా ప్రాపర్ గా మీకు తెలుస్తుంది. హ్మ్. బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ అది ఉంటదండి. హ్మ్. మనము ఎన్నిసార్లు చూసినా ఆన్ ద మానిటర్ ఓకే బానే ఉంది కానీ ఇంకా బెటర్ చేయొచ్చు అని ఎప్పుడు ఆ ఫీలింగ్ ఎళ్ళదు. ఇప్పటికే ఉంటది. ఓకే. అండ్ ఐ థింక్ బట్ డెఫినిట్ గా స్టార్టింగ్ లో మేము ఫస్ట్ ఫ్యూ డేస్ చేసిన షూట్ కంపేర్డ్ విత్ తర్వాత చేసిన హ్మ్. షూట్ అయితే ఐ ఫెల్ట్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ ఓకే. అండ్ మోర్ ఇన్ లవ్ విత్ మిత్ర. ఒక ధైర్యం, ఫాస్ట్ నేచర్ హ్మ్. అనేది వచ్చేసింది. రియల్ లైఫ్ మానసకి మిత్ర ఇన్‌ఫ్లూయెన్స్ ఉందా? రియల్ లైఫ్ మానసాక హ్మ్. ఖచ్చితంగా అండి. ఐ థింక్ మిత్ర ఇస్ అ వెరీ ఫాస్ట్ క్యారెక్టర్. హ్మ్. తను ఏదైనా ఆలోచిస్తే వెంటనే చేసేస్తుంది. ఓకే. అండ్ రియల్ లైఫ్ మానస షీ యూజ్డ్ టు డు అ లాట్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఓకే. అచ్చా! సో లైక్ మీ. ఓకే. సో కొంచెం ఆ ఓవర్ థింకింగ్ ని హ్మ్. తగ్గించడానికి ఐ థింక్ మిత్ర హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఓవర్ థింక్ గురించి మాట్లాడితే మానస గారు, అంటే మిత్ర అనే కాదు, ఇప్పుడున్న యూత్‌లో చాలా మంది ఓవర్ థింక్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ దో సార్ట్ ఔట్ చేసుకోవచ్చు అని తెలుసు కానీ, ఏమైద్దో అని చెప్పేసి చాలా అవునవును. టెన్షన్, వరీ అవుతా ఉన్నారు. కరెక్ట్. ఆఫీస్ అని, స్టడీస్ అని చెప్పేసి. అవును. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? యూర్ రైట్ అండి. అండ్ ఐ థింక్ ఎస్పెషల్లీ ఇంటర్నెట్ వల్ల హ్మ్. మనకి చాలా ఎక్స్‌పోజర్ ఎక్కువొచ్చేసింది గదా! యెస్. ఎప్పుడు మన అవతల మనుషులు ఏం హ్మ్. జేస్తున్నారు, అవును. సో మచ్ ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్. ఓహ్ మై గాష్! వీళ్ళు అది జేసేస్తున్నారు. టూ ఫోమో, మచ్ నాలెడ్జ్. సో మచ్ ఓవర్ హ్మ్. ఇన్ఫర్మేషన్ గదా! అండ్ ఐ థింక్ అలాంటి కల్చర్ మనము డెవలప్ చేసేసరికి హ్మ్. ఓవర్ థింకింగ్ హ్యాబిట్ కూడా కొంచెం ఎక్కువైపోయింది. సో ఓవర్ థింక్ చేసే వాళ్ళకి మీరిచ్చే చిన్న టిప్ ఏంటి? అడ్వైస్?
చిన్న టిప్. I think what really works for me is just close your eyes, take a deep breath. ఓ ఇంత ఇంత సింపుల్ గానా? ఓకే. అవునండి, మెడిటేషన్ రియల్లీ హెల్ప్స్. ఎప్పుడైతే నాకు ఫ్రీ టైం దొరుకుతుందో ఐ లవ్ టు జస్ట్ టేక్ 21 minutes ఆఫ్ టు మెడిటేట్. ఓకే. సరే మీకు స్ట్రెస్‌గా అయినప్పుడు ఈ ట్రిక్ చేస్తారు. బట్ ఈవెన్ దో ఎవరితో ఒకరితోని షేర్ చేసుకోవాలనిపిస్తది. సో అప్పుడు మీరు ఎవరికి కాల్ చేస్తారు? ఎవరికి షేర్ చేసుకుంటారు? మెడిటేషన్ గురించి స్ట్రెస్‌లో ఉన్నప్పుడు Stressలో ఉన్నప్పుడు. వెన్ యూ ఫీల్ స్ట్రెస్డ్ అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ తో కాల్ చేయాలి లేకుంటే ఎవరికైనా కాల్ చేసి జస్ట్ షేర్ చేసుకోవాలి. సార్ట్ అవుట్ అవుద్దా, సొల్యూషన్ ఉందా పక్కన పెట్టేయండి. ఎవరికి షేర్ చేస్తారు? ఫస్ట్ పర్సన్ దట్ జస్ట్ కేమ్ టు మైండ్ ఇస్ అమ్మ. మమ్మీ. యా మమ్మీ. అండ్ ఫ్రెండ్స్ లో ఐ హావ్ ఫ్రెండ్స్ అండి. నా కాలేజ్ ఫ్రెండ్ ఉంది, తను కాలేజ్ నుంచి రియల్లీ క్లోజ్. ఏదైనా మాట్లాడొచ్చు తనతో. సో షీఈ్ ఆల్వేస్ దేర్. అంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరికి షేర్ చేయొద్దు, ఎవరిని నమ్మొద్దు, అన్ని మన దాంట్లోనే ఉంచుకోవాలి, జస్ట్ అలా చాలా ట్రెండ్ అవుతున్నాయి. ట్రూ. సో అలానే మనసులో పెట్టేసుకుంటున్నారు. మీరేం చెప్తారు దీని మీద? ఒపీనియన్ మీదేంటి? ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు షేర్ అండి. అవునా? మనకి ఎప్పుడైతే ఒక ట్రస్టెడ్ సర్కిల్ ఉంటుందో అప్పుడే మన మనశ్శాంతి ఉంటుంది. ఎంతని మనమే మోస్తాము కదా. ట్రూ. ఈ కల్చర్ ఎక్కువ అయిపోతుంది కదా. యూఆర్ రైట్. యాక్చువల్లీ హైపర్ ఇండిపెండెన్స్ కదా. లైక్ ఐ కెన్ డూ దిస్, అన్ని నా లోపలే పెట్టుకుంటాను అనే ఒక, ఈవెన్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ. Okay. ఎక్కువగా హెల్ప్ కోసం అడిగే మొహమాటాలు ఉంటాయి కదా. Yes, చాలా మందికి కొంచెం నేనే చేసుకుంటాను. చేసుకుంటాను, ఇట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ ఫాలోయింగ్ అపార్ట్, నేను yes. చూసుకుంటాను, నేనేదో ఒకటి చేసేస్తాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అవును. బట్ ఓ నో, పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్ అండి. మన సర్కిల్లే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వీఆర్ డిపెండెంట్. ట్రూ వి వెరీ డిపెండెంట్. అండ్ మనం ఎలా, మీరు స్ట్రెస్ గురించి అడిగారు ఎవరితో షేర్ చేస్తారు అనేది, అలాగే హ్యాపీనెస్ కూడా మనం ఎప్పుడైతే ఒక మినీ సక్సెస్, విక్టరీస్ ఎక్స్పీరియన్స్ చేస్తామో, వి నీడ్ లవ్డ్ వన్స్ కదా టు షేర్ ఇట్ విత్. అప్పుడే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ మనలో మనము గెలిచాము అని అనుకుంటే ఆ కిక్ ఉండదు. ఈవెన్ దో మీరు మిస్ యూనివర్స్ అయిపోయినా షేర్ చేసుకోవడానికి ఎవరు లేకపోతే అది నథింగ్ అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్. ఓకే. మీరు ఎప్పుడైనా ఇలా యాక్ట్రెస్ అవుతాను, మిస్ వరల్డ్, మిస్ ఇండియా లోకి నేను అడుగు పెడతానని ఎప్పుడైనా అనుకున్నారా మానస గారు? ఐ రిమెంబర్ గ్రోయింగ్ అప్ థింకింగ్, ఏదో ఒక రోజు నాకు ఒక మూవీలో యాక్ట్ చేయాలని ఉంది, ఏదో ఒక మూవీలో యాక్ట్ చేస్తే ఇట్ విల్ బి నైస్, టిక్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ అని అనుకునే రోజులు ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ ఈ రోజు స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఐఎమ్ హియర్ ఫర్ ద లాంగ్ రన్. నాకు మంచి స్టోరీస్ చెప్పాలని ఉంది, మంచి రోల్స్ నటించాలని ఉంది. సో యూ కెన్ సే ఇట్స్ న్యూ ఫౌండ్ డ్రీమ్ అండి. లాస్ట్ 2-3 years నుంచే ఇది ఇంకా చాలా గట్టిగా డెవలప్ అవుతుంది. మీరు ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ దేంట్లో ఉంది? అంటే యాక్టింగ్ లోనా, మోడలింగ్ అంటే ఏం చెప్తారు? వెరీ ఈజీ అండి, యాక్టింగ్. ఓకే. అండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే మానస గారు, ఈ మూవీలో మీకు బెస్ట్ మెమరీ ఏంటి? ఆ విధంగానే ఛాలెంజింగ్ మూమెంట్ ఏంటి? మూవీలో మేజర్ గా చెన్నై అండ్ కేరళలో షూట్ చేసామండి. అండ్ కేరళ ఎస్పెషల్లీ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కొల్లం ఇంకా వర్కలలో షూట్ చేసాము. అండ్ చాలా వరకు గొరిల్లా షూటింగ్ చేసాము. సో లిటరలీ మన జనరల్ పబ్లిక్ లో డైలాగ్స్ చెప్పుకోవడం కానీ కెమెరా ఎక్కడో పెట్టేవారు. అండ్ సో వి వర్ జస్ట్ బీయింగ్ జనాల మధ్యలో అలా బీయింగ్ అవర్ సెల్ఫ్, బీయింగ్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పబ్లిక్ స్పాట్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేశాను. బికాస్ అక్కడ ఎలాంటి రూల్స్ ఉండవు, కొంచెం బర్డెన్ తక్కువ అయిపోతుంది కదా. బర్డెన్ తక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం సింక్ అనేది చాలా ఇంపార్టెంట్. కెమెరా మ్యాన్, డైరెక్టర్ వాళ్ళ కోరికలు, విజన్లు ఉంటాయి, వాళ్ళతో వాకీ టాకీ మాట్లాడడం ఎయిర్పోర్ట్ లో. ఇట్ వాస్ వెరీ న్యూ, వెరీ ఫన్ మెమరీ.
కష్టమైనదేమో జస్ట్ ఐ థింక్ యాస్ Challenging. ఛాలెంజింగ్ Mm. ఐ థింక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యాంగర్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఎమోషన్ ఫర్ మీ ఓకే ఇన్ ద బిగినింగ్. నేను ఒక Mhm. చాలా మెడిటేటివ్ ఓకే ఓకే శాంతి ఓం అలా టైప్ మీరు. గుడ్ ఆల్ ఇస్ వెల్ Mm. జోన్ లో ఉండేదాన్ని వెన్ వి స్టార్టెడ్ ఓకే సో యాంగ్రీ మూమెంట్ బానే ఉన్నాయి అన్నమాట. ఓ యా ఉన్నాయి. అండ్ ఈ రోజు అయితే ఐ ఫీల్ లైక్ ఓవర్ ద పాస్ట్ 2 years చాలా వరకు నాలో ఉన్న రేజ్ ఓకే బయటపడింది. యా చాలా సో ఇంత వరకు. కూల్ మానస కాకుండా మేము థియేటర్ లో మంచి యాంగ్రీ మానసని చూపిస్తారు. ఖచ్చితంగా. అండ్ మిత్రాలో ఉన్న యాంగర్ నా రియల్ లైఫ్ యాంగరే చాలా హెల్ప్ అయింది. ఓకే అంటే Yeah. ఏ విధంగా హెల్ప్ అయింది అంటారు? ఐ థింక్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ కదండి. లైక్ మేబీ బ్యాక్ ఇన్ ద డే ఎప్పుడైనా కోపం వచ్చినా నేను దాన్ని సప్రెస్ చేసేసేదాన్ని. ఇట్స్ Mhm. ఓకే, ఎవ్రీథింగ్ విల్ Okay. బి ఫైన్, ఎందుకు అవసరమా కోపడడము, మంచిగా ఉండొచ్చు కదా అని ఆహా, ఇన్నర్ టాక్ okay, ఉంటుంది okay. కదా. బట్ ఐ థింక్ టుడే అది చాలా వరకు తక్కువైంది. సో ఇట్స్ ఓకే టు షోర్ యాంగర్. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. మేబీ నాట్ ఇన్ అంటే అందరికి వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదండి ఫర్ అవును. యాంగర్. బట్ ఐ ఫీల్ లైక్ వెన్ యూ నో ఇన్ యువర్ హార్ట్ యువర్ ఇన్స్టింక్ట్ ఇస్ టెలింగ్ యూ ఇది రాంగ్, ఇది రైట్ కాదు, మనము ఎక్స్ప్రెస్ చేయాలి, దీన్ని రైట్ చేయాలి. యాంగర్ ఎక్స్ప్రెస్ చేస్తేనే Better మార్పు అంటారు. వస్తుంది కదా అండి. కొంచెం ఒకేసారి బర్స్ట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఈ మూవీ ఎందుకు చూడాలి అని అడిగే బదులు మూవీ వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు, కొత్తగా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అవబోతుంది మీ మూవీ? ఏం నేర్చుకోబోతున్నారు అంటే ఐ ఫీల్ వన్ ఎమోషన్ దట్ ఐ కనెక్టెడ్ విత్ ఇన్ కపుల్ ఫ్రెండ్లీ ఇస్ జస్ట్ రిలేషన్షిప్స్. మన లైఫ్ లో ఉన్న రిలేషన్షిప్స్ ని ఎలా వాల్యూ చేయాలి. ఓకే బికాజ్ సో వెరీ గుడ్ పాయింట్. యా కొంచెం మనం కూడా మన లవ్డ్ వన్స్ ని ఒక పాయింట్ తర్వాత టేక్ ఫర్ గ్రాంటెడ్ Yes, జోన్ కి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఓకే అచీవ్ దెమ్. యా ఇప్పుడు మన కార్నర్ లోనే ఉంటారు, మన వాళ్ళే యూనో లైట్ తీసుకుంటాం అప్పుడప్పుడు. బట్ అలా కాకుండా ఎప్పుడు ఒక కనెక్షన్, ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఇవ్వాలి. ఐ ఫీల్ లైక్ దట్స్ అన్ ఇంపార్టెంట్ టేక్ అవే ఫ్రమ్ ద మూవీ. బట్ దాంతో పాటు ఇంకా చాలా ఉంటాయండి. అవునా? క్యూరియస్ టు నో ఆడియన్స్ మీరేం ఓకే అంటే ఇక్కడ ఈ మూవీ వల్ల నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని మూవీస్ రిలీజ్ చేస్తే దాంట్లో ఏంటంటే రిలేషన్ లో అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని అక్కడ రెక్టిఫై చేసి చూపిస్తారు. అవును. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ మూవీలో అంటే ఇక్కడ నేర్పించేది, నేర్చుకునేది అంటే పార్ట్నర్ బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, ఎవరికి పాఠాలు ఉన్నాయి ఇందులో ఎక్కువగా? ఐ థింక్ దాట్ వే ఇట్స్ బిట్ ఆఫ్ బ్యాలెన్స్ అండి. ఓకే శివ లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది ఎప్పుడైతే మిత్ర ఎంటర్ అవుతుందో. అండ్ అలాగే శివ కూడా చాలా వరకు సపోర్టివ్ గా ఉంటాడు ఫర్ మిత్ర. హీల్ ఆల్వేస్ టేక్ Okay. స్టాండ్. మనం లవ్ లో ఉంటే ఎప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలి తీసుకోవాలి. కదండి. అండ్ ఆ స్టాండ్ అనేది గట్టి స్టాండ్ తీసుకుంటాడు శివ కూడా. సో ఐ ఫీల్ లైక్ ఈ వాల్యూస్ ఒక రిలేషన్షిప్ లో ఉండాల్సిన వాల్యూస్ మీకు చాలా కనిపిస్తాయి. హెల్ప్ అవుతాయి అంటారు చూసే వాళ్ళకి. యా ఓకే అండ్ చివరిగా ఏంటంటే ఇప్పుడు ఈ మూవీస్ చూసి ఏమైనా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలకు ఉందా, లేకపోతే అందరూ వచ్చి ఫ్యామిలీతో చూడొచ్చా ఈ మూవీ? మీరు చూసే ఉంటారు బికాస్ ఆఫ్ ద టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ. Yes. కపుల్ ఫ్రెండ్లీ అంటే ఇదేంటి కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ చూసాము, అవును. ఇలాంటివి కొన్ని ఇలా Yeah. రెస్టారెంట్స్ ఇలా చూసాం, కానీ కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఏంటి అని అవును. అనుకొని ఉంటారు. సో అక్కడ కొంచెం ఆగిపోతారు. రైట్. సో వాట్ యు సే? అండ్ ఆ టైటిల్ వల్లనే ఇన్ఫాక్ట్ సెన్సర్ బోర్డ్ కూడా ఏ రేట్ ఇచ్చారు. ఇస్ ఇట్? ఇట్ ఈస్ యా Okay. జస్ట్ నాకు మొన్ననే తెలిసింది. ఆల్దో ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే దట్ కపుల్ ఫ్రెండ్లీ ఇస్ అ మూవీ దట్ ఈస్ ప్యూర్లీ ఆనెస్ట్, లవింగ్ అండ్ రియల్. అందులో ఎలాంటి వల్గారిటీ కానీ ఏ రేటెడ్నెస్ కానీ ఉండదు. ఓకే That I can say confidently as someone who has been a part of the film since day one. అచ్చా ఇది నా నమ్మకం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు మనము సినిమా గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. Exactly. సో When I saw the trailer, then I wanted to ask you this Yeah. one. And also ఫిల్మ్ నేమ్ వచ్చేసి కూడా కొంచెం అవును. అడిగేసి యాక్ట్రెస్ నుంచే తెలుసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. మీనింగ్ కపుల్ Yes. ఫ్రెండ్లీ మీనింగ్. అంటే ఎలా తీసుకోవాలి ఆ Right. టైటిల్ తోని మనం తీసుకొని ఏ విధంగా మనం మూవీని పర్సీవ్ చేయాలని చెప్పేసి. సో కపుల్ ఫ్రెండ్లీ అనే వర్డ్ యాక్చువల్లీ ఒకే ఒకసారి వాడతాము ఇన్ ద హోల్ ఫిల్మ్. ఓకే ఫస్ట్ 10 minutes లోనే వచ్చేస్తుంది ఆ వర్డ్. సో దానితో ఎస్టాబ్లిష్ అయిపోతుంది. చేసేసారు. యా చేసేస్తాము మీనింగ్ ఆఫ్ ద మూవీ.
బట్ అలా అని చెప్పి ఐ థింక్ ఇఫ్ యూ లిటరలీ వాంట్ నో కపుల్ ఫ్రెండ్లీ అంటే ఏంటి, మనం ఎక్కువగా ఐ థింక్ when you speak about hotel rooms, right? Yes, couple yes. friendly అనే ట్యాగ్ పెట్టేస్తాడు. అండ్ నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే ఈ మధ్య చాలా హాస్టల్స్ కూడా అవునండి it's become కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పేసి కపుల్ ఫ్రెండ్లీ అంటే ప్రతి కపుల్ చూడొచ్చనా? గ్యారంటీగా అండి, పేర్లోనే కపుల్ ఫ్రెండ్లీ. కపుల్ ఫ్రెండ్లీ మూవీ. బట్ అలాని చెప్పి జస్ట్ కపుల్స్ కి కాదు, సింగిల్స్ ఫర్ ఎవ్రీబడి. సింగిల్స్ కి లెసన్స్ నేర్పిస్తుందా? సింగిల్స్ కి ప్రేమలో పడాలని అనిపిస్తుంది. అచ్చా, ఓకే ఓకే. సింగిల్స్ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మూవీ చూసాక ప్రేమలో పడ్డారో లేదో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో ఒక ఇంటిమేట్ సీన్స్ కొన్ని ఉన్నాయి కదండి మానస, మీరు అది అంటే చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? యూ ఓకే విత్ దాట్? ఇనిషియలీ ఎప్పుడైతే నరేట్ చేశారో డైరెక్టర్ డిడ్ బ్రీఫ్ మీ, ఒక 1-2 కిస్ సీన్స్ ఉంటాయని. బట్ ఐ థింక్ నేను ఎప్పుడైతే వర్క్ షాప్ స్టార్ట్ చేసామో, టీమ్ తో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశాను, ఐ రియలైజ్ దట్ అందరూ వెరీ disciplined professionals అండి. Okay. We're all there to create magic, tell a beautiful story, and చాలా ప్రొఫెషనల్ గా, రెస్పెక్ట్ఫుల్ గా, ఒక ఫ్రెండ్లీ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యాము సిన్స్ దిస్ టైమ్ వి స్టార్టెడ్. మీకే ఇబ్బంది అనిపించలేదు? సో చాలా ప్రొఫెషనల్ గా ఉండేసరికి యూ కంటిన్యూడ్. ఓకే. సో చివరిగా చిన్న ర్యాపిడ్ ఫైర్ మానస. ఓకే. క్రౌన్ వర్సెస్ కెమెరా, మిస్ ఇండియాగా గ్లామరస్ ర్యాంప్ వాక్ చేయడం కష్టం అనిపించిందా, లేక మేకప్ లేకుండా నటించడం కష్టం అనిపించిందా? కష్టం అనే వర్డ్ వాడను. ఓకే. రెండు బ్యూటిఫుల్ ఛాలెంజెస్. ఓకే. మిస్ వరల్డ్ స్టేజ్ కోసం నేర్చుకున్న అంటే పర్ఫెక్ట్ పోస్చర్ ని మిత్ర కోసం వదిలేయడం ఎంత కష్టమైంది? వదిలేయడమ్మా, ఇట్ వాస్ ఎ టాస్క్ అండి కదా. అలా కూర్చోడం, అలా నడవడం, డెఫినెట్ గా అదంతా ఇంకా అన్లర్న్, కంప్లీట్ గా చేంజ్ చేసేసుకోవాలి బాడీ పోస్చర్. ఎంత వరకు వర్క్ చేశారు దీని మీద? టైం పట్టిందా? అండి లిటిల్ బిట్ వర్క్ షాప్ చేసాం కాబట్టి చాలా వరకు ఐ ఫెల్ట్ లూజ్ ఫ్రీ డే బై డే. కాన్స్టెంట్ గా లేరు ఇంకా. అవునవును. ఒక అనలిస్ట్ గా నెంబర్లతో డీల్ చేయడం ఇష్టమా, లేక ఒక నటిగా ఎమోషన్స్ తో డీల్ చేయడం ఇష్టమా? నటిగా ఎమోషన్స్ విత్ మానస. ఓకే. మీ ఇన్స్పిరేషన్ ప్రియాంక చోప్రా గురించి ఒక్క మాటలో. జస్ట్ తను ఎప్పుడు ఒక బాక్స్ లో ఉండదండి. తను ఏమనుకున్నా సాధించాలని ఒక మైండ్ సెట్ తో ఎప్పుడు ఉంటుంది. వెదర్ సింగింగ్, బిజినెస్ ఉమెన్, యాక్టర్, ఆంటర్‌ప్రెన్యూర్ అన్ని. అండ్ ఐ థింక్ దట్స్ ద కూలెస్ట్ పార్ట్. ఓకే. అబౌట్ హర్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసిన యాక్ట్రెస్? ఓకే, పేరు తీసుకోవాలా? యా నో ప్రాబ్లం. ఓకే. సాయి పల్లవి గారు, సమంత గారు. గ్రేట్ చాయిస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టర్, మీకు ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు మీకు ఈ యాక్టర్ తో చేయాలి అనే హీరోలలో ఎవరు నెంబర్ టూ హీరోస్ పేరు చెప్పాలి మీరు? 2 హీరోస్ పేరు. One is definitely Mahesh Babu garu. Okay. She's not going to skip him. Yeah. Okay. Apart from that, I think I really also enjoyed చాలా టైం తీసుకున్నారు. Only one more. Okay, Prabhas garu. Yeah, I thought of it. Okay. And couple friendly కథ విన్నప్పుడు మీ మనసులో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? బ్యూటిఫుల్. ఓకే. అండ్ వచ్చే 5 years లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? Just as a very successful actor అండి, telling a lot of good stories, working with the best people, happy, free, safe, and independent. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మానస. అండ్ మీ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని, మిమ్మల్ని ఇంకా ఫ్యూచర్ రోల్లో చాలా పెద్ద యాక్ట్రెస్ గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much, Andy. Pleasure talking to you.